రాష్ట్ర నాయకులు వైఎస్ఆర్ తెలుసా రవణ మనతో సమాచారాన్ని పంచుకున్నాడు. ఈ రోజున రాయలసీమ ప్రాంతానికి, అట్లాగే దాంతో కలిపి ఉన్న నెల్లూరు ఒంగోలు ప్రాంతానికి, అట్లాగే డిపెండెంట్ చెన్నైకి, అది డిపెండెంట్, అది అతిపెద్ద నీళ్ళ కష్టం రాబోతూ ఉంది. నీళ్ళంటే ఏమాత్రం పట్టింపు లేని చంద్రబాబు నాయుడు, వ్యవసాయం అంటే కొద్ది కూడా ఇష్టం లేని చంద్రబాబు నాయుడు దండగా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పరిపాలనలో ఉన్నారు. వాళ్ళ బాగోగులు చూసుకోవడం తప్ప ఈ ప్రాంతం గురించి మాట్లాడలేని డీసీఎం గారు ఉన్నారు. ఈ సందర్భంగా రాయలసీమ ప్రజలు ఈ రోజున ఎదురు చూస్తూ ఉన్నారు, ఈ ప్రాంతాన్ని ఏ విధంగా కాపాడుకోవాలని. మొత్తం ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం, రాష్ట్ర ప్రజల మేలు కోసం ఆలోచించే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజున కృష్ణా పరివాహక ప్రాంతంలోని రాయలసీమ, దాని అనుబంధంగా ఉన్న జిల్లాల యొక్క బాగు కోసం ఈ రోజున తీవ్రంగా ఆలోచిస్తూ ఉంది. కనీసం చీమ కుట్టినట్లు కూడా ఈ ప్రభుత్వానికి లేదు. రాయలసీమ ఎత్తిపోతల పథకం అనేది రాయలసీమ ప్రాంతానికి ఒక లైఫ్ లైన్ లాంటి ప్రాజెక్ట్ అని, ఇప్పటికే ఇక్కడ అనుమతులతో కట్టబడ్డ రాయలసీమ ప్రాజెక్టులన్నిటికి కూడా కష్టకాలం వచ్చిన రోజున నీళ్ళు ఇచ్చే ఒక జలధార అని నమ్మి, ఒక విజన్తో రాజశేఖర రెడ్డి గారి, దివంగత రాజశేఖర రెడ్డి గారి కుమారుడు నేటి మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించి కట్టాలనుకున్న 90% పైగా పనులు పూర్తి చేసిన ప్రాజెక్టు రాయలసీమ ఎత్తిపోతల పథకం. దీన్ని మనమంతా ఏమనుకున్నామంటే, రాయలసీమ వాళ్ళ చాలామంది చంద్రబాబు నాయుడికి ఇంట్రెస్ట్ లేదులే కాబట్టి స్లో చేస్తాడు అనుకున్నాం. కానీ రేవంత్ రెడ్డి గారు కుండలు బద్దలు కొట్టి మరీ చెప్పారు, వాళ్ళిద్దరూ ప్రైవేటుగా మాట్లాడుకుంటే, రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కాదు, రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులు కాదు, వాళ్ళిద్దరూ ప్రైవేటుగా రూమ్లో కూర్చొని మాట్లాడుకుంటే ఆ రేవంత్ రెడ్డి గారిని గౌరవించి ఈయన ఈ ప్రాజెక్టు ఆపేసిరాట, కావాలంటే మీరు పోయి చూసుకోమని ఒక సవాలు కూడా విసిరినాడు అసెంబ్లీలో. దీన్ని గుర్తు తెస్తా ఉన్నా నేను. అంటే తన ప్రయోజనాలు కాపాడడం కోసం, లేక తమ ఇద్దరి ప్రయోజనాలు కాపాడుకోవడం కోసం రాయలసీమ ప్రజల యొక్క గొంతును నులిమే ప్రయత్నం చేస్తూ ఉన్నారు వీళ్ళు అన్న విషయాన్ని, ఇక్కడ దాహార్తిని తీర్చకుండా ఎండబెట్టే ప్రయత్నం చేస్తారన్నది ఒక సత్యం మన ముందు వచ్చిన నేపథ్యంలో రాయలసీమ ప్రజలు మరొక్కసారి మేల్కొని తమ శక్తిని, సామర్థ్యాలను చూపించాల్సిన అవసరం వచ్చింది. ఈ రోజుకే వరద కాలం తగ్గిపోయిన నేపథ్యంలో 841 అడుగుల పైన మాత్రమే పోతిరెడ్డిపాడుకు 44,000 క్యూసెక్ నీళ్ళు రావాల్సిన నేపథ్యంలో 800 కంటే కిందే, ఇంకా మాట్లాడితే శ్రీశైలం డ్యామ్లోకి నీళ్లు రాకముందే నీళ్లు కొట్టుకునే కోయిల్ సాగర్ ప్రాంతాల నుంచి నీళ్లు కొట్టుకునే నెట్టెంపాడ కొట్టుకునే ప్రయత్నం తెలంగాణ చేస్తూ ఉంటే, 800 దగ్గర నుంచి ఆఖరికి రంగారెడ్డి దిండి ప్రాజెక్టులు నీళ్లు కొట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉంటే, అట్లాగే కరెంటు కోసమని, ఎందుకంటే తిరిగి మళ్ళీ సాగర్ లేకపోతాయి, కరెంటు కోసమని ఆఖరికి మరీ అక్కడ వాళ్ళు నీళ్ళు విచ్చలవిడిగా వదులుతూ ఉంటే దాదాపు 8 టీఎంసీల నీళ్లు రోజు అక్కడ బయటికి పోతూ ఉంటే ఎప్పటికి కూడా కావలసిన 841 అడుగులు నీళ్లు చేరుకోలేవు. చేరుకున్న అర్ధ రోజు ఒక రోజు మాత్రమే ఉంటాయన్నది ఒక సైంటిఫిక్ వాస్తవం. దీన్ని గుర్తించడానికి నిరాకరించిన చంద్రబాబు నాయుడు గారు చెప్పాలనుకుంటా ఉన్నాం. ఇటువైపున కేవలం 0.6 టీఎంసీ మాత్రమే మలయాళ దగ్గర నుంచి కానీ ఇంక వేరే ప్రాంతాల నుంచి 0.6 మాత్రమే మనం కొట్టుకుంటాం. విజన్ ఉన్న అట్లాగే బాధ్యత కలిగిన బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారు 88,000 క్యూసెక్కుల నీళ్లు కొట్టాలి, వితిన్ షార్ట్ టైం తెచ్చుకోవాలి, అన్ని ప్రాజెక్టులకు నీళ్లు ఉండాలనే ఉద్దేశంతో పెట్టిందని, కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి పేరు వస్తుందని.
ఆ ప్రాజెక్టు మీరు ఆపేశారని మేమంటే మీరేం సమాధానం చెప్తారు ముఖ్యమంత్రి గారు చెప్పాల్సిందిగా కోరుతా ఉన్నాం. చూస్తూ ఊరుకోవడానికి సిద్ధంగా లేము. ఇక్కడ చాలా అన్యాయం జరుగుతుంది. అసలుకి మా జీవితాలే ప్రశ్నార్థకంగా మారుతూ ఉన్నాయి. ఆల్మట్టి ఎత్తు పెరిగి 150 టీఎంసీల అదనపు నీళ్ళు అక్కడ నిల్వ చేయబడితే అప్పర్ భద్రాలో ఈ సంవత్సరం నుంచి సాగునీటికి నీళ్లు వాళ్ళు ఇస్తే చివరికి శ్రీశైలం డ్యాంకి వచ్చే నీళ్లు కూడా కష్టంగా ఉంటాయనే సంగతి గుర్తు చేస్తూ ఉన్నాం. అనంతపురం లాంటి జిల్లా అయితే ప్రత్యక్షంగా దెబ్బతినిపోతాయి. ఇంకేం మాట్లాడే మాట ఏం లేదు. కృష్ణా డెల్టా కూడా దెబ్బతింటుంది అక్కడ. కానీ ఇవన్నీ ఏమో చంద్రబాబు నాయుడు గారికి పట్టవు. కేవలం అమరావతి రాయలసీమను దోచుకెళ్ళి లేక రాయలసీమ ప్రాజెక్టులను తీసుకెళ్ళి ఆ అమరావతిలో పెట్టుకొని మాకు అన్యాయం చేయడం తప్ప ఇంకొకటి లేదన్న సంగతి స్పష్టంగా చెప్పే ఈ కాలంలో మేము అడిగేది ఒక్కటే, ఈ బాధ్యత తీసుకోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన సిద్ధంగా ఉన్న విషయాన్ని ప్రజల పక్షాన తెలియజేస్తూ ఉన్నాం. రాయలసీమ ప్రాంతంతో పాటుగా అనుబంధంగా నెల్లూరు, ఒంగోలు జిల్లాల్లో ఈ నీటి కోసం, ప్రజల భవిష్యత్తు కోసం ఆలోచించే ప్రతి ఒక్కరితో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. కనుక ఈ బరువుని మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మోయడానికి కూడా సిద్ధంగా ఉన్న సంగతి తెలియజేస్తూ ఉన్నాం. కారణం ఒక్కటే, ఈ రోజున ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు సాగిస్తున్న భయానకమైన పరిపాలనలో భయపడిచ్చి పరిపాలన చేస్తున్న ఈ కాలంలో మాట్లాడడానికి కూడా భయపడుతూ ఎవరు ఈ రాయలసీమ ప్రాంతాన్ని కాపాడడానికి ముందుకు వస్తారని ఎదురు చూసే క్రమంలో ఈ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. మేము అడిగేది ఒకటే, ఈరోజు ఇప్పటికైనా సరే చంద్రబాబు నాయుడు గారు ఎంత హేళనగా మాట్లాడతారు మీరు ముఖ్యమంత్రి గారు. ఆ 800 కింద 22 టీఎంసీలు వస్తే ఏం పనికి వస్తాయంటారా? మీరేమన్నా 2 ఎకరాలు సేద్యం చేస్తే కదా మీకు అర్థమయ్యేది. నీళ్ళ చుక్క కోసం డ్రిప్పులు ఇరిగేషన్లు బతికే మాకు తెలుస్తుంది నీళ్ళ వాల్యూ ఏందో. 22 టీఎంసీలు ఏం పనికి వస్తాయి? నేను నల్లమల సాగర్ తెస్తాను కదా, లేకుంటే గోదావరి నుంచి ఇది కలిపేస్తాను కదా, అట్లా ఒట్టి మాటలు తప్ప ఇప్పటికీ మీరు చేతుల్లోకి తీసుకున్న పోలవరం అసలుకి ఏమవుతుందో అర్థం కాని పరిస్థితి. మీ మాటలు నమ్మేందుకు సిద్ధంగా లేం. ఇప్పుడు మా ప్రాజెక్టు మీరు కాపాడుకోవాల్సిన అవసరం మీ దగ్గర ఉంది. లేకపోతే ఏ విధంగా మీతో పని చేయించాలో రాయలసీమ ప్రజలకు తెలుసు. రాయలసీమ ప్రజల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తెలుసని తెలియజేస్తూ ఉన్నాం. అన్ని జిల్లాలు సమాయత్తం అవుతూ ఉన్నాయి. విద్యార్థులు, రైతులు ప్రధానంగా ఈ రోజున ఈ అంశం గురించి ఆలోచిస్తూ ఉన్నారు. వాళ్ళకి అర్థమవుతూ ఉంది ఇంకా నీళ్లు రావు అని. మా అనంతపురం జిల్లాకు హంద్రీ నీవాకు నీళ్ళు రావాలంటే పోతిరెడ్డిపాటులో నీళ్ళు రావాలి. 841 తర్వాత కిందికి వస్తే పోతిరెడ్డిపాటు నీళ్ళు రావు. అవసరమైతే బనకచెల దగ్గర ఒక 2 పంపులు కొట్టుకొని పోతిరెడ్డిపాటులో పెట్టుకుంటాం. అనంతపురం జిల్లా గొంతు తడుస్తుంది. అట్లాగే 25 కిలోమీటర్లు అక్కడ కాలువ తవ్వితే ప్రకాశం వాళ్ళకు ఉపయోగపడుతుందని ఇప్పటికి ప్రాథమికమైన అంచనాల్లో ఉన్నాం. చివరికి చంద్రబాబు నాయుడు గారు, మీరు జగన్మోహన్ రెడ్డి గారి పట్ల మీరు ఎటువంటి అభిప్రాయం కలిగి ఉంటారంటే, చివరికి హంద్రీ నీవాకు లింక్ గాలేరి నగర్ నుంచి లింక్ కెనాల్కి దాదాపు డిపిఆర్ అయిపోయి డబ్బులు ఇచ్చిన తర్వాత కూడా దాన్ని ఇంతవరకు మొదలుపెట్టకుండా, అంటే మొత్తం రాయలసీమ ప్రాజెక్టులపైన, రాయలసీమ ప్రజలపైన మీకు వ్యతిరేక భావాన్ని కలిగి ఉంటారు. మీరు పెద్దగా మిమ్మల్ని ఆలోచించాల్సిన అవసరం లేదు. అనంతపురంలో ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్కి ఎత్తుకుపోయి మంగళగిరిలో పెట్టుకున్నారు. మీరు మంగళగిరిలో ఇంకొక ఎయిమ్స్ తెచ్చుకోవచ్చు మీరు, మీ పలుకుబడి ఉపయోగించి డబుల్ ఇంజిన్ సర్కారు కాబట్టి. అట్లాగే ఇదే కడపకు వస్తే అసలుకి గ్రామీణ బ్యాంకును కూడా ఎత్తుకుపోయి అక్కడ పెట్టుకునే పరిస్థితి అక్కడ ఇక్కడ ఉంటే అడవదు. అంతా కంప్యూటర్ వచ్చే వ్యవహారం కదా. వచ్చిన 1 నెల 2 నెలల్లోనే ఆ ఉక్కు ఫ్యాక్టరీ నేను మొదలు పెడతాయని డప్పాలు కొట్టి సంగతి నాకు ఇంకా గుర్తుకుంది. ఆఖరి దానికి ఊసే లేదు. కర్నూలు హైకోర్టు సంగతి మాట్లాడే వాళ్ళు లేరు. వెరసి మీరు ఎప్పుడు చెప్పినా సరే దుగరాజపట్నం దగ్గర మొదలుకుంటే అన్నీ కూడా రాయలసీమకు వ్యతిరేకమైన నిర్ణయాలు, రాయలసీమ భవిష్యత్తును కాలరాసే నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. అందులో ప్రధానమైనది ఈ ప్రాంతానికి కావాల్సింది నీళ్లు. నిజంగా నీళ్లు మాకు అందితే బంగారు పండించే భూములు ఇక్కడ ఉన్నాయి. రాత్రింపగళ్ళు కష్టపడి ఆఖరికి భూమికే సేద్యాన్ని నేర్పించే రైతులు మా దగ్గర ఉన్న విషయాన్ని మీకు గుర్తు చేస్తూ ఉన్నాం.
కనుక ఈరోజు ప్రజలను కోరుతా ఉన్నాం, మనం మౌనంగా ఉంటే ఊరికి లాభం లేదు. ఏదో ఒక రోజున రవణ చెప్పినట్లు తాగునీటికి కూడా ఇబ్బంది పడతాం. అంత హెచ్ఎల్సి సిస్టమ్ కూడా మెజారిటీ నీళ్లు టీఎంసీలు తాగులకే కేటాయించుకుంటాం అక్కడ. కాబట్టి పెద్దలారా, స్నేహితులారా, ఇది ఏమాత్రం ఉపేక్షించడానికి వీలు కాని సమయంలో మనం ఉన్నాం. దాంట్లో భాగంగానే మార్చి 1వ తారీఖున రాయలసీమ, నెల్లూరు, అట్లాగే ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతాల నుంచి, ప్రకాశం జిల్లా నుంచి ఉన్న అందరూ ప్రతినిధులతో, నాయకులతో ఒక కార్యాచరణ కోసం ఒక సమాలోచన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దానికి హోస్ట్ చేయడానికి, ఎందుకంటే సెంటర్ పాయింట్ కడపే, మాకు హోస్ట్ చేయడానికి ముందుకు వచ్చిన కడప జిల్లా అధ్యక్షుల వారికి, కడప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ ఆ సమావేశానికి హాజరవుదాం. రాయలసీమ భూమిని, రాయలసీమ ప్రజల భవిష్యత్తును కాపాడుకోవడం కోసం ఎంత దూరమైనా సరే ప్రజాస్వామ్యబద్ధంగా ఉద్యమాన్ని నిర్మించడానికైనా, ప్రజల పక్షాన పోరాడడానికైనా సిద్ధంగా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని తెలియజేస్తూ ఉన్నాం. నమస్కారం.